హాయ్ ఎవ్రీవన్, మన ఇంట్లో ఉండే రెగ్యులర్ ఐటమ్స్తోనే చికెన్ పకోడీ చాలా సింపుల్గా అండ్ టేస్టీగా ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి. ముందుగా చికెన్ శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఒక 2-3 టైమ్స్ శుభ్రంగా క్లీన్ చేసుకొని మనం ఒక బౌల్లోకి తీసుకుందామండి. ఇక్కడ చికెన్ అనేది కొంచెం పీసెస్ మీడియం సైజులో కొట్టించుకుంటే బాగుంటుంది. సో ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్నాం కదా, ఈ పీస్లో ఉంటే సరిపోతుందండి చికెన్ అనేది. ఇప్పుడు ఇందులో కావాల్సిన పదార్థాలు వచ్చేసి మనకి ఒక లెమన్ పడుతుందండి, అలాగే కొద్దిగా కార్న్ఫ్లోర్, శనగపిండి, కారం, ఉప్పు, ధనియా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, మిరియాల పౌడర్, గరం మసాలా అండ్ పెరుగు అండి. ఈ కొద్ది ఐటమ్స్ తోటే మనం చాలా పర్ఫెక్ట్గా చికెన్ పకోడీ అనేది ఇక్కడ చేసుకోవచ్చండి. మనం ఎక్కువ ఐటమ్స్ యూజ్ చేయకుండా పర్లేదు. మనం అలాగే బయట ఉండే జంక్ లాంటివి కూడా మనం ఏం యూజ్ చేసుకుంటే రెగ్యులర్గా ఉండే ఐటమ్స్ తోటి పర్ఫెక్ట్గా చేసుకోవచ్చండి. ఇక్కడ మనం తీసుకున్న నిమ్మకాయను ఫస్ట్ పిండుకోవాలి. దాని తర్వాత ఇక్కడ మనం పెరుగు యాడ్ చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూస్తున్న విధంగా మనము పకోడీకి సరిపడంత పెరుగు ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. ముందుగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక్కడ కొద్దిగా పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కారం. ఛానల్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఒక 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్, అలాగే శనగపిండి కూడా యాడ్ చేసేసుకుంటున్నామండి. ఒక్కసారి ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా ఉందో. నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఇక్కడ ఉప్పు, మన మిరియాల పొడి, అలాగే ధనియాల పొడి 2 టేబుల్ స్పూన్స్ యూజ్ చేస్తానండి నేను. కొద్దిగా గరం మసాలా. ఇప్పుడు ఒకసారి ఇవన్నీ మనకి పీసెస్కి బాగా పట్టేటట్టు అప్లై చేసుకోవాలి. మనం ఎంత బాగా దీన్ని అప్లై చేసుకుంటే మనకు టేస్ట్ అనేది ప్రతి పీస్కి అంత బాగా తగులుతుందండి. ఒక 1 టేబుల్ స్పూన్ ఇక్కడ నేను ఆయిల్ కూడా యూజ్ చేశాను. సో ఒకసారి మొత్తం అన్నీ బాగా కలిసేలా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. అండ్ వీడియోలో కొన్ని ప్రోడక్ట్స్ కూడా ఇవ్వడం జరిగిందండి, డిస్క్రిప్షన్లో లింక్. నచ్చిన వాళ్ళు ప్లీజ్ ప్రోడక్ట్స్ ఒకసారి చెక్ చేసి మీకు నచ్చితే తీసుకోవాలండి. ట్యాగ్ చేసిన ప్రోడక్ట్స్ కూడా ఒకసారి చూడండి. యూట్యూబ్ అప్లికేట్ షాపింగ్ ద్వారా నేను ఇప్పుడు ఈ ప్రోడక్ట్స్ని అయితే ఇక్కడ లింక్లో డిస్క్రిప్షన్ లింక్లో ఇవ్వడం జరుగుతుంది. అలాగే పైనకేనే మనకు గార్నిష్కి కొంచెం ఈజీగా ఉండేటట్టు పచ్చిమిర్చి, కరివేపాకు కూడా పైన వేసుకున్నానండి. ఎందుకంటే ఇవి అక్కడక్కడ మనకు చాలా బాగుంటుంది ఫ్లేవర్ అనేది. ఇప్పుడు మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అయ్యేంత వరకు చూద్దామండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే ప్రోడక్ట్స్ కూడా నచ్చిన వాళ్ళు మన యూట్యూబ్ అప్లికేట్ షాపింగ్ ద్వారా నేను ఇప్పుడు ఈ ప్రోడక్ట్స్ను మీకు ఇవ్వడం జరుగుతుంది. సో నచ్చితే మాత్రం పర్చేస్ చేయండి. అలాగే మన ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి. ఒక్కసారి ఇప్పుడు మనం ఈ పచ్చిమిర్చి, కరివేపాకును కూడా మిక్స్ చేసేసుకొని మనం చిన్న చిన్నగా పకోడీ టైప్లో వేసుకుంటే సరిపోతుందండి. మనము మంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టేసుకుంటే ఓన్లీ మాడిపోతుందండి. సో మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని పీసెస్ అన్నీ బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా మనకి ఈ కలర్ రావాలండి ఖచ్చితంగా. అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది, క్రిస్పీగా కూడా ఉంటాయి. సో మనం మిగిలిన వాటిని కూడా ఇదే విధంగా పకోడీ టైప్ వేసేసుకుంటే సరిపోతుంది. మాకైతే చాలా బాగా వచ్చాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ ఛానల్ని సపోర్ట్ చేయండి. సో ఫైనల్గా మనకి ఈ విధంగా వస్తే సరిపోతుందండి. ఎంతో టేస్టీగా, చాలా సింపుల్గా, ఎటువంటి సాస్లు కానీ ఏవి కానీ యూజ్ చేయకుండా ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే
చాలా అంటే చాలా బాగుంటాయండి చికెన్ పకోడీ. మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.